అనాథాశ్రమాన్ని కావ్య పేరు మీదకి మారిస్తే చంపేస్తాను అంటూ ఉమెన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ వాళ్ళని బెదిరిస్తున్న తాయారుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న జగదాత్రి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నిషిక జగదాత్రిని టీ తీసుకురమ్మని బెదిరిస్తుంది. అప్పుడు ఇక సుధాకరుండి, మీ మధ్య గొడవలున్నది మాకు తెలుసు, ఇక నువ్వు జగదాత్రి జోలికి వెళ్లకుండా సైలెంట్గా ఉంటే బాగుంటుందమ్మా నిషి, మీ ఇద్దరు కొన్ని రోజులు దూరంగా ఉండండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు నిషిక ఉండి, అయినా ఇప్పుడు నేనేమన్నానని మామయ్య మీరు ఇంతలా రాద్ధాంతం చేస్తున్నారు? నేను దాన్ని కాఫీయే కదా అడిగాను, ఇది మాకు కొత్తేం కాదు కదా, దాన్ని నేను తిట్టడం అది పడడం అని చెప్పేసి, ఏంటి జగదాత్రి ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక జగదాత్రి ఉండి, కాఫీయే కదా మామయ్య నేను వెళ్ళి తీసుకొస్తానులే అని చెప్పేసి అంటుంటే, అప్పుడు కౌశికి ఉండి, అదేంటి నిషి ఇప్పుడు చిలకమ్మ తెస్తానంటుంది కదా కాఫీ, ఆవిడ తెచ్చింది తాగు, జగదాత్రి ఎందుకు చేసివ్వాలి? నువ్వు కావాలని తన మీద గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావు, దీని ఇక్కడితో వదిలే నిషి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక నిషిక జగదాత్రి వైపు కోపంగా చూస్తుంది. ఇంతలో కొందరు ఆడవాళ్ళు అక్కడికి వస్తారు. రాగానే వాళ్ళు ఇక అక్కడ ఉండగానే అప్పుడు కౌశికి లేచి, ఎవరండి మీరు, రండి లోపలికి రండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు వాళ్ళు, మేడం మేము ఉమెన్ హెల్త్ కేర్ సెంటర్ నుంచి వస్తున్నాము, మేము చాలామంది ఉమెన్స్కి తోడుగా నిలబడి ఒక సంస్థ పెట్టాము, అయితే ఈ సంవత్సరం ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలని అనుకుంటున్నాం అని చెప్పేసి నేను జగదాత్రితో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక కౌశికి ఉండి, తనే జగదాత్రి అని చెప్పేసి అనడంతో అప్పుడు వాళ్ళుండి, నువ్వేనా అమ్మ జగదాత్రి అంటే అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు జగదాత్రి ఉండి, నేనేనండి ఏంటో చెప్పండి అని చెప్పేసి అనడంతో, కావ్య అనే పోలీస్ ఆవిడ మీ అమ్మే కదమ్మా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు జగదాత్రి, అవునండి మా అమ్మే అని చెప్పేసి అనడంతో అప్పుడు వాళ్ళుండి, అమ్మ మేము ఈ సంవత్సరం ఉత్తమ మహిళా అవార్డు మీ అమ్మ కావ్య గారికి ఇవ్వాలనుకుంటున్నాము, అప్పట్లోనే ఆవిడ ఆడవాళ్ళ కోసం చేసిన సాహసాలు, ఆవిడ పోలీస్ స్టేషన్లో సాధించిన కేసులు ఎన్నో గొప్ప పేరునామకి తెచ్చాయి, అందుకే ఆవిడకి ఈ సంవత్సరం ఉత్తమ మహిళా అవార్డు ఇద్దామనుకుంటున్నాము. ఇప్పుడు ఆవిడ లేదని తెలుసు, ఆవిడ తరపున మేము మీకు ఆవిడని గొప్ప మహిళగా గుర్తించి అవార్డు ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అనడంతో అప్పుడు జగదాత్రి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అప్పుడు జగదాత్రి, చాలా థ్యాంక్స్ అండి, నేను తప్పకుండా వస్తాను అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక వాళ్ళుండి, అంతేకాదండి ఇప్పుడు ఒక అనాథాశ్రమం మేము నడుపుతున్నాము, దానికి ఆ తాయారు లాంటి రౌడీ క్రిమినల్ పేరు ఉండటం కంటే మీ అమ్మ కావ్య గారి పేరు ఉండడమే బెటర్ అని మేము అనుకుంటున్నాం, అందుకే ఆ ఆశ్రమానికి ఆ తాయారు పేరు తీసేసి మీ అమ్మ కావ్య గారి పేరు కూడా పెడదామనుకుంటున్నాము, ఇక ఆ ఆశ్రమం మీ అమ్మగారి పేరు మీదే నడుస్తుంది అని చెప్పేసి అంటారు. అప్పుడు జగదాత్రి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక ఇంతలో అక్కడికి తాయారు వచ్చి, ఇదంతా నేను జరగనివ్వను, నేనుండగా ఆ ఆశ్రమం పేరు మారడానికి వీల్లేదు అని చెప్పేసి వస్తుంది. అది చూడగానే ఇక ఆ ఆశ్రమం నుంచి వచ్చిన వాళ్ళు, జగదాత్రి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక ఆవిడ లోపలికి వచ్చి, ఏంటి నేనుండగా ఎవతో చచ్చిన దాని పేరు పెడతానంటున్నారు, ఈ తాయారు పేరు తీసేసేంత దమ్ము మీకుందా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక వాళ్ళు, అదేంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా ఉండబట్టే నీ పేరు ఆ ఆశ్రమానికి ఉండడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళంటే అప్పుడు జగదాత్రి వాళ్ళ ముందే వాళ్ళకి వేలు చూపిస్తూ, నా పేరు తీయాలని ఇందులో ఎవరనుకున్నా వాళ్ళని చంపి పాతి పెడతాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు జగదాత్రి ఇక ఆ తాయారు ముందు నిలబడి, హేయ్ నోర్ముయ్,
చెయ్యి దించు అని చెప్పేసి అంటుంది. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మని చచ్చింది గిచ్చిందని మాట్లాడావనుకో నిన్నిక్కడే చీరేస్తాను అని చెప్పేసి జగదాత్రి వాళ్ళమ్మ కావ్య గురించి అలా మాట్లాడటంతో చాలా కోపంగా ఆ తాయారుకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు తాయారు షాక్ అయి జగదాత్రి వైపు చూస్తూ, ఓహో ఆ కావ్య కూతురు నువ్వే అన్నమాట. నీ అమ్మ పొగరు, అందం, అభినయం అన్నీ నీకు అబ్బాయి. కాకపోతే మీ అమ్మలానే మధ్యలో పోవాలని మాత్రం కోరుకోకు. నేను నిన్ను ఈ భూమి మీద పాపం మీ అమ్మ మధ్యలా పోయింది కదా, అలా పోకుండా నిండు నూరేళ్ళు బతుకుండు అని దీవిస్తున్నాను. అలాంటి నా దీవెన ఇప్పుడే వెనకకి తీసుకునేలా చెయ్యకు. నువ్వు మీ అమ్మలా పోకుండా భర్తతో సంసారం చేస్తూ జీవితాంతం బతుకు అని చెప్పేసి ఇక మాట్లాడుతుంది. అప్పుడు ఇక జగదాత్రి ఉండి, హేయ్ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అని చెప్పేసి అంటూ ఇక మాట్లాడుతుంటే ఇంతలో కౌశికి వచ్చి, ఏంటండి మీరు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారు? మా ఇంటికొచ్చి మా మనిషికే వార్నింగ్ ఇస్తున్నారు. ముందు మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి ఆ తాయారిని అంటుంది. అప్పుడు తాయారు జగదాత్రితో, మీ అమ్మ పేరు ఆశ్రమంకి ఉంటుందని కలగంటున్నావేమో, అది ఎప్పటికీ జరగనివ్వను. ఈ అవార్డు కూడా దానికి ఇవ్వడానికి వీల్లేదు, నాకే ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఉమెన్ ఫౌండేషన్ వాళ్ళని బెదిరిస్తుంది. ఇక అప్పుడు వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అప్పుడు జగదాత్రి, ఈ అవార్డు మా అమ్మ పేరు మీదగానే ఉంటుంది. ఇక ఆ ఆశ్రమం కూడా మా అమ్మ పేరు మార్చకుండా ఎవరు చూస్తారో నేను చూస్తాను అని చెప్పేసి మా అమ్మ పేరు పెట్టకుండా అడ్డుకునికే ఎవ్వరికీ వీల్లేదు, ఎవ్వరు అడ్డుకోలేరు కూడా నన్ను దాటి అని చెప్పేసి ఇక జగదాత్రి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఇక ఆ తాయారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ మనుషులతో పాటు. ఇక ఇంతలో నిషిక ఇక వైజయంతి పైకి వెళ్ళిపోతారు. వెళ్ళి, అమ్మి మనకు ఈ తాయారు బాగా ఉపయోగపడేటట్టుంది ఈ జగదాత్రి మీద గెలవడానికి. మనం ఆ తాయారుతో చేతులు కలిపితే ఎలా ఉంటుందంటావు అని చెప్పేసి ఇక వైజయంతి అంటుంది. అప్పుడు ఇక నిషి ఉండి, అవునత్తయ్య మీరు చెప్తున్నది నిజమే, మనం ఆ తాయారుతో చేతులు కలిపి ఈ జగదాత్రిని ఆడుకోవచ్చు. వెంటనే ఆ తాయారుతో మాట్లాడదాం, తన గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కుందాం అని చెప్పేసి ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ తాయారుతో చేతులు కలపాలని ఫిక్స్ అయిపోతారు. ఇక ఇంకొక వైపు జగదాత్రి కేదార్ వాళ్ళు ఆ ఆశ్రమం వాళ్ళతో, మీరు ఆ ఏర్పాట్లేంటో చూసుకోండి, ఇది ఆగకుండా మేము చూసుకుంటాము, ఆ తాయారిని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు, మీరు ఏర్పాట్లన్నీ మీరు అనుకున్న విధంగానే మా అమ్మ పేరు ఆశ్రమానికి అలాగే మా అమ్మ పేరు మీద అవార్డు ఇస్తామన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఆ ఫంక్షన్ గ్రాండ్గా జరిగేలా చేసే బాధ్యత నాది. నేను తప్పకుండా ఆ ఫంక్షన్కి వస్తాను, మీరేం భయపడకండి అని చెప్పేసి జగదాత్రి కేదార్ వాళ్ళు ఆ ఉమెన్ ఫౌండేషన్ వాళ్ళకి ధైర్యం చెప్తారు. అప్పుడు వాళ్ళు, అలాగేనమ్మా మేము వెళ్ళి ఏర్పాట్లు చేస్తాం, మీరు రేపు తప్పకుండా రావాలి అక్కడికి అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక జగదాత్రి కేదారు కౌశికి ఇక సుధాకర్ అందరూ తప్పకుండా వస్తాం అని చెప్పేసి చెప్తారు. ఇక కౌశికి జగదాత్రితో, ఇన్ని రోజులు మీ అమ్మ గురించి తప్పుగా మాట్లాడుకున్న వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడంతో వాళ్ళకి అప్పుడైనా తెలిసొస్తుంది మీ అమ్మ గొప్పతనం ఏంటో అని చెప్పేసి వైజయంతి వైపు ఇక నిషిక వైపు చూస్తూ మాట్లాడుతుంది. అప్పుడు వైజయంతి నిషికతో, అమ్మి ఈ అమ్మి అంటున్నది మననే కదూ అని చెప్పేసి అంటుంది. అప్పుడు కౌశికి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో నిషిక, వదిన అంటున్నది మనల్నే అత్తయ్య, ఎన్ననుకున్నా కానీ ఈ అవార్డు నిజంగానే ఆ కావ్యకి ఇవ్వకుండా మనం ఆపాలి, ఆ తయారీకి చెప్పాలి మనం అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళి తయారుతో మాట్లాడడానికి ఇక ట్రై చేస్తూ ఉంటారు. ఇక జగదాత్రి కేదార్ వాళ్ళేమో
ఎలాగైనా వాళ్ళ అమ్మకి ఈ పేరు దక్కాలని ఇక జగదాత్రి కేదార్తో చెప్తుంది. కేదార్, ఎలాగైనా ఈ ఫంక్షన్ జరిగేలా, ఇంకా గ్రాండ్గా జరిగేలా మనం చూడాలి. ఈ ఫంక్షన్ ఆగిపోకూడదు. మా అమ్మ గొప్పతనం ఈ ప్రపంచానికి తెలియాలి. మా అమ్మ తప్పుడు మనిషిని ముద్రేసి మా అమ్మని ఇక చంపేశారు. మా అమ్మతో పాటే మా అమ్మ పేరుని కూడా ఇక నాశనం చేశారు. అందుకే మా అమ్మ మా అమ్మ గొప్పతనం ఈ ప్రపంచానికి తెలియాలంటే ఈ ఫంక్షన్ ఖచ్చితంగా జరగాలి కేదార్. అందుకే మనం ఈ ఫంక్షన్ని దగ్గరుండి జరిపించాలి. నాకు చాలా సంతోషంగా ఉంది కేదార్. మా అమ్మ గొప్పతనం 10 మందికి తెలుస్తుంది. మా అమ్మ మంచిదని అందరికీ ఇప్పుడు రుజువవుతుంది అని చెప్పేసి ఇక జగదాత్రి చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు కేదార్ ఉండి, నువ్వనుకున్నట్టుగానే జరుగుతుంది దాత్రి, మనం దగ్గరుండి ఈ ఫంక్షన్ చేద్దాం, కావాలంటే మన టీం వాళ్ళని కూడా హెల్ప్ తీసుకుందాం అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు జగదాత్రి, ఈ తాయారు ఖచ్చితంగా ఈ ఫంక్షన్ ఆపడానికి ట్రై చేస్తుంది కేదార్, మనం ముందు ఆ తాయారు మీద ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పేసి అంటుంది. అప్పుడు కేదార్, తప్పకుండా జగదాత్రి, మనం వెళ్దాం పదా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి మీనన్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు. ఇక మీనన్ ఎక్కడ ఉండుంటాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఒక అతన్ని పట్టుకుంటారు. అప్పుడు ఇక ఆ మీనన్ మనిషి జగదాత్రి వాళ్ళకి దొరుకుతాడు. అప్పుడు జగదాత్రి వాడిని పట్టుకొని జైల్లో వేసి వాడి దగ్గర నుంచి నిజం రాపట్టడానికి ట్రై చేస్తుంది. ఇక జేడి టార్చర్ పెడుతూ ఉంటుంది ఆ రౌడీని. అప్పుడు ఆ రౌడీ, నాకేం తెలీదు మేడం, నన్ను వదిలేయండి, నేను మనుషులని కిడ్నాప్ చేసే వరకే తెలుసు, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది నాకు తెలియదు అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు జగదాత్రి, మనిషిని కిడ్నాప్ చేయమని ఎందుకు చెప్పారో తెలియకుండానే కిడ్నాప్ చేస్తున్నావా, చెప్తావా లేదంటే షూట్ చేసి పడేనా అని చెప్పేసి ఇక ఆ రౌడీకి గన్ గురి పెడుతుంది. అప్పుడు వాడు ఇక నిజం చెప్పక తప్పని సిచ్యువేషన్లో ఉండుంటాడు. అప్పుడు వాడు, చెప్తాను మేడం, చెప్తాను, ఈ కిడ్నాప్లన్నీ ఎందుకు చేస్తున్నాడో చెప్తాను. ఆ మీనన్ ఈ కిడ్నాపులు చేయించేది ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళ అవయవాలు అమ్ముకొని దందా చేస్తున్నాడు మేడం అని చెప్పేసి చెప్పడంతో జేడి కేడి షాక్ అవుతారు. ఏంటి, మీనన్ అవయవాల దందా చేస్తున్నాడా అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఆ రౌడీ, అవును మేడం, ఆ మీనన్ అవయవాల దందా కోసమే ఈ పిల్లలని కిడ్నాప్ చేస్తున్నాడు, నాకు అక్కడి వరకే తెలుసు మేడం, నన్ను వదిలేయండి, ఇంకా నాకేం తెలీదు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక జేడి కేడి ఇక మాట్లాడుకుంటూ, ఎలాగైనా మనం మిగతా వాళ్ళని కాపాడాలి, ఆ మీనన్ మనం కనిపెట్టాం కాబట్టి ఇక ఆ పిల్లలని ఎక్కువసేపు బ్రతకనివ్వడు, ఇక వీలైనంత త్వరగా వాళ్ళని చంపేసి ఆ అవయవాలని తీసుకుంటాడు, ఆలోపే మనం ఆ మీనన్ ఆ పిల్లల్ని ఎక్కడ దాచుంచాలో కనిపెట్టాలి కేడి అని చెప్పేసి అంటుంది. అప్పుడు కేడి, అవును జేడి, నువ్వు చెప్తున్నది కరెక్టే, ఎలాగైనా మనం వాళ్ళని కాపాడాలి అని చెప్పేసి అసలు ఎక్కడ దాచుంచాడు, అయినా అవయవాలు తీయడానికి ఖచ్చితంగా ఒక డాక్టర్ సహాయం అవసరం ఉంటుంది. ఈ మీనన్తో ఏ డాక్టర్ కనెక్ట్ అయి ఉన్నాడు, ఈ మీనన్కి ఏ డాక్టర్ సపోర్ట్ చేస్తున్నాడో తెలుసుకుంటే మనం ఈజీగా ఆ మీనన్ ఎక్కడున్నాడో కనిపెట్టొచ్చు అని చెప్పేసి ఇక జేడి కేడి ప్లాన్ వేస్తూ ఉంటారు. అప్పుడు కేడి ఈ దందా చేయడానికి ట్రై చేస్తున్న ఆ డాక్టర్ ఎవరో మనం ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఆ డాక్టర్ వివరాలు తెలుసుకోవడానికి ఎంక్వైరీ మొదలు పెడతారు. ఇక జేడి కేడి ఎంక్వైరీ చేస్తుండగా ఇక ఆ మీనన్తో కలిసి పనిచేస్తున్న డాక్టర్ వివరాలు కేడికి జేడీకి దొరికిపోతాయి. ఇక ఆ డాక్టర్ని వెతుక్కుంటూ వెళ్తారు జేడి కేడి.